ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరము తెలుగులోని గద్య భాగం 1వ పాఠము మిత్రలాభము. ఈ పాఠ్యాంశమును రచించిన రచయిత పరవస్తు చిన్నయ్య సూరి. రచయిత పరిచయం. పరవస్తు చిన్నయ్య సూరి 1806-1862 ప్రాంతాలలో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీపెరంబదూరులో శ్రీనివాసాంబ వెంకటరంగ రామానుజాచార్యుల దంపతులకు జన్మించాడు. కంచి రామానుజాచార్యులు, ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు శ్రీరామశాస్త్రుల వద్ద విద్యనభ్యసించి సంస్కృతాంధ్ర, ప్రాకృత, తమిళ భాషలలో విద్వాంసుడయ్యాడు. ఆప్టను పాఠశాలలోనూ పచ్చయప్ప కళాశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేసి ఆపై రాజధాని కళాశాలలో ఆచార్య పదవిని నిర్వహించాడు. చిన్నయ్య సూరికి చిరకీర్తిని ఆర్జించి పెట్టినవి బాలవ్యాకరణం, నీతి చంద్రికలు. ఇవి కాక శబ్దలక్షణ సంగ్రహం, నీతి సంగ్రహం, విభక్తి బోధిని, సూత్రాంధ్ర వ్యాకరణం, అక్షరగుచ్చము, లక్ష్మీనారాయణ తంత్రము, హిందూ ధర్మ సంగ్రహము, హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము మొదలైన గ్రంథాలు రచించాడు. నన్నయ్య భారత ఆది పర్వాన్ని, కూచిమంచి తిమ్మకవి నీలాసుందరి పరిణయమును పరిష్కరించి ముద్రించాడు. వర్తమాన తరంగిణి పత్రికలో రచనలు చేశాడు. సుజన రంజని అనే మాసపత్రికను నడిపాడు. నీతి చంద్రిక అంటే నీతులు అనే వెన్నెల. సంస్కృతంలోని పంచతంత్ర హితోపదేశ గ్రంథాలు దీనికి మూలం. పంచతంత్రమును విష్ణు శర్మ, హితోపదేశమును నారాయణ పండితుడు రచించాడు. ఈ రెండింటినీ సమన్వయపరుస్తూ నీతి చంద్రిక అనే వచన గ్రంథాన్ని చిన్నయ్య సూరి వెలువరించాడు. ఈ గ్రంథాన్ని రాజధాని కళాశాల అధికారి అర్బత్ నాట్కు అంకితమిచ్చాడు. అర్బత్ నాట్ చిన్నయ్య సూరి అని ఆంగ్లాక్షరాలలో చెక్కిన బంగారు కడియాన్ని చిన్నయ్యకు బహూకరించి సూరి అంటే పండితుడు అనే బిరుదును ప్రదానం చేశాడు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరము తెలుగులోని గద్య భాగం 1వ పాఠము మిత్రలాభము. ఈ పాఠ్యాంశం